ఖానాపూర్ మండల రైతు వేదికలో ఎంపీడీఓ వి అద్వైత అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి అని, విద్యుత్ శాఖ లైన్మెన్ల సర్పంచ్లతో సమన్వయంగా పనిచేసి లైన్ క్లియరెన్స్లు సకాలంలో ఇవ్వాలి అని సూచించారు. ఏపీఎం శాఖ గ్రామాల్లో ట్రాక్టర్ల పనితీరును సమీక్షించగా గ్రామ సంఘాలు సమావేశాలకు సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులను తప్పనిసరిగా ఆహ్వానించి సమన్వయంతో పనిచేయాలి అని ఆదేశించారు. దేవాదుల నీరును 2 మోటార్ల ద్వారా పాకాల ప్రాజెక్టుకు నిరంతరాయంగా తరలించాలి అని, పాకాల ఆయకట్టు మొత్తానికి సాగునీరు, తాగునీటి విడుదలకు జిల్లా కలెక్టర్కు తీర్మానం పంపాలి అని సమావేశంలో నిర్ణయించారు. ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి అని ఎంపీడీఓ అద్వైత, ఎంఆర్ఓ రమేష్, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ వైస్ కమిటీ చైర్మన్ శాఖమూరి హరిబాబు, పిఎస్సిఎస్ చైర్మన్ వల్లే శ్రీనివాస్, ఖానాపురం సర్పంచ్ దాసరి రమేష్, ధర్మరావుపేట సర్పంచ్ మాడ్రాజు వెంకటేశ్వర్లు, బుధరావుపేట సర్పంచ్ పేసరు రాణి గోవర్ధన్, మంగళవారంపేట సర్పంచ్ గొంది సుజాత, నాగేశ్వరరావు, రాగంపేట సర్పంచ్ ఎల్లగందుల రాజు, కొత్తూరు సర్పంచ్ జాటోతు వినోద్ కుమార్ తదితర సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు. మండల సమైక్య మీటింగ్ అప్పుడు నేను అటెండ్ అయినప్పుడు ఏపీఎం గారు ట్రాక్టర్ గురించి చర్చించాలి. నేను కూడా పర్సూ చేస్తాను. నెక్స్ట్ ఏంటి అంటే విఓ మీటింగ్స్కి, నెక్స్ట్ విలేజ్ వారీగా జరిగే ప్రతి మీటింగ్కి కూడా సెక్రటరీ, సర్పంచ్ అటెండ్ అయితేనే మీకు ఎన్పిఎస్ ఎన్ని ఉన్నాయి అవి కూడా మీకు ఐడియా వస్తుంది. మనకి ఎన్పిఎస్ వచ్చేసి ఎక్కువ వరకు కొత్తూరు ఇంకా 2-3 విలేజెస్ మాత్రమే ఉన్నాయి. మిగతా అన్నీ కూడా మంచి పర్ఫామ్ చేసేవే మొత్తం ఉన్నాయి. దాంట్లో వాళ్ళకి ఒక్కటి టార్గెట్స్ 2 ఇచ్చారు. ఈసారి మనకి ఏంటంటే మంత్రి గారు విఓస్ వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేస్తారంటే ఫామ్ ఫండ్స్ కానీ, మ్యాజిక్ సోప్ టోటల్ నర్సంపేట కాన్స్టిట్యుయెన్సీలో ఖానాపూరే ఫామ్ ఫండ్స్ ఐడెంటిఫై చేయడంలో కానీ, మ్యాజిక్ సోప్ కిట్స్ కానీ దాంట్లో వెనుకబడి ఉంది. కాబట్టి మీ పార్టిసిపేషన్ ఉంటే కనుక కంపల్సరీగా మనము మంచి స్టేజ్లో ఉంటాం. మీకు ఎక్కువ ఐడెంటిఫికేషన్, ఎస్టిమేషన్ జరిగేది ఉంటుంది. మరియు ఇంకేంటంటే జలసిరిలో భాగంగా వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, ఇంకా కమ్యూనిటీ సోప్ కిట్స్ కానీ, రూఫ్ టాప్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో ఏదైతే గ్రామ పంచాయత్స్ కొత్త బిల్డింగ్స్ ఉంటే కనుక వాటిలో రూఫ్ టాప్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఉండడానికి కూడా తీర్మానాలు చేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మ్యాజిక్ సోప్ కిట్స్ కానీ, ఐహెచ్ఎస్ కానీ దీంట్లో ఏంటంటే పెండింగ్ పాత బకాయిలు, పాత కట్టిన వాటికి రావట్లేదనేసి ఇంకా జనాలు అందరూ కూడా అదే అపోహలో ఉండి ఎక్కువ వరకు శాంక్షన్స్ ఇవ్వట్లేదు. మన సెక్రటరీస్ కూడా వెళ్ళి అడగడానికి కూడా వాళ్ళు కూడా కొంచెం సంకోచిస్తున్నారు. కాబట్టి వీటన్నిటి జలశ్రీ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో మీరు నెక్స్ట్ గ్రామసభ కండక్ట్ చేసినప్పుడు కంపల్సరీగా ప్రజలందరినీ కూడా ముందుకు రావాలని కోరుకోండి. నెక్స్ట్ ఇంతకుముందు అంటే పెండింగ్ ఉన్న ఐహెచ్ఎస్ కానీ, సోప్ కిట్స్ కానీ అవన్నీ కూడా బకాయిలు ఉన్నాయి. నెక్స్ట్ అవన్నీ క్లియర్ కాదు. కానీ ఇప్పుడు మాత్రం కంపల్సరీగా ఆన్లైన్ అయ్యి పేమెంట్ అనేది తొందరగా అవుతాయని ఆశిస్తున్నాను. అట్లనే అయితే కూడా ఈసారి. కాబట్టి ఇంతకుముందు ఎవరైతే శాంక్షన్ లేని వాళ్ళు ఉన్నారో ఐహెచ్ఎస్ కానీ, లేకపోతే సోప్ కిట్స్ కానీ వాళ్ళు కూడా మీరు ఒకసారి పరిశీలి చేసి వాళ్ళని కూడా ముందుకు వచ్చి తీసుకునేటట్టు నేను కోరుతున్నాను. ఐకేపీలో కూడా ఎన్పిఎస్ కానీ, నెక్స్ట్ డిఓ ఏ గ్రేడ్ కానీ, బి గ్రేడ్ కానీ వాళ్ళ మీటింగ్స్కి కూడా మీరు సర్పంచెస్, సెక్రటరీస్ నెక్స్ట్ మీటింగ్ నుంచి కూడా అన్ని అటెండ్ కావాలని కోరుతున్నాను. నెక్స్ట్ 45 నెక్స్ట్ జనరల్ బాడీకి వచ్చేసరికి ట్రాక్టర్ మొత్తం వర్కింగ్ కండిషన్లో ఉంటుంది. మళ్ళీ దానికి సంబంధించిన లీజ్ కానీ అవన్నీ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఏపీఎం గారు ఇంజనీరింగ్ కార్యక్రమాలపై సమీక్ష. వ్యవసాయం మాత్రమే దీనికి రిలీజ్ చేయాలి, వాటర్ రిలీజ్ చేయాలని ఇక్కడ ఉన్న రైతులందరూ ఏకపక్షంగా సర్పంచులు మరియు రైతులందరూ ఏకపక్షంగా ముఖ్యంలో వాటర్ రిలీజ్ చేయాలని చెప్పారు. ఇంతవరకు ఈ ధోరణి అనేది నామకం ధోరణి అవుతాను మేడం, మీరు రిలీజ్ చేస్తారా, రిలీజ్ చేయాలా? వాటర్కి సంబంధించి రైతులతో అందరితో సమీక్ష పెట్టినప్పుడు తప్పనిసరి వాటర్ రిలీజ్ చేయాలని మేము అందరం ఉన్న సర్పంచులు చెప్పారు, అధికారులు చెప్పారు, రైతులు చెప్పారు. బట్ అక్కడి నుంచి అందరు ఆర్టీఓ గారు వచ్చారు, నెట్ ఎస్సీ గారు, ఈఈ గారు వచ్చారు, డిఈ గారు వచ్చారు, ఏడీఏ గారు వచ్చారు, అందరు వచ్చారు. దీనికి సంబంధించి కావాలి నాకు క్లారిటీ లేదు. రైతులందరూ ఏ సర్పంచ్ కూడా ఆ గ్రామాల్లో తప్పనిసరి మమ్మల్ని అడుగుతున్నారు. దానికి సంబంధించి పాటించి ఎలాంటి సమయం 236 కోట్లతో వాటి ఎలాంటి కరువు పరిస్థితుల్లో అయినా కూడా పంట పండియాలనే ఉద్దేశంతో ఒక గొప్ప సంకల్పంలో
వాటర్ తీసుకొచ్చి మనకు ఇలాంటి కరువు పరిస్థితుల్లో రైతులకు జీవనాధారమైన వారికి నీళ్ళు అందించకుండా మనకు ఆ పాకాల సరస్సు కూడా నిరుపయోగం అవుతుంది. దయచేసి మీరు నీళ్ళు అందిస్తున్నారా లేదా అనేది కూడా ఒక క్లారిటీ ఇవ్వండి. లేదంటే రైతు రిలీజ్ చేయాలని చెప్పేసి చెప్తే రైతులు వాళ్ళ బాధలో పడతారు. మీ మీద ఓపుతుంది అక్కడ పైనుంచి వర్షాలు పడుతుంటే రైతు ఓపుతుంది అక్కడ తుంగబంద కానపురం ఆరెంజ్ శివారు మొత్తం గట్టి కలుపుకొని మిగతా అన్ని విలేజ్ల టోటల్ కానపురం మండలంలో ఈ యొక్క మంగళాపేట శివారు తప్పించి మిగతా అన్ని విలేజ్లలో అందరు నారు పోసుకున్నారు. దగ్గర ఒక్కొక్క రైతు వచ్చేసి దగ్గర ఒక 15,000 రూపాయల పెట్టుబడి. అందరి ఇళ్ళలో ఇప్పుడు ప్రజలు చూస్తే ఇండియా గంటలో అందరి ఇళ్ళ నిల్వలు ఉంది. ఇంత పరిస్థితి సమీక్షిస్తుంటే కూడా కనీసం ఒక నిమ్మం నిరంతరంగా ఉండడం ఇది సమంజసం కాదు మేడం. తప్పనిసరి నీళ్లు రిలీజ్ చేయాల్సిందే, రైతులకు పంట పొలాలకు నీరు అందించాల్సిందే. నారు కూడా దగ్గర పోషణ కూడా గవర్నమెంట్ దాటుతుంది. అది కూడా మన రేపు ఇంకా రైతు నష్టపోయే ప్రమాదం ఉంది. రిలీజ్ చేయాల్సిందిగా ఈ సభాముఖంగా అందరి తరఫున నేను కోరుతున్నాను.